ప్రచారానికి 10 రోజులు మాత్రమే గడువు ఉండే శేర్లింగంపల్లిలో ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, శేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ ఇద్దరూ పార్టీ మారటం జరిగింది. మాకు కార్పొరేటర్ అభ్యర్థులు దొరకరని అందరూ భావించారు. కానీ ప్రతి డివిజన్ నుంచి ముగ్గురు నలుగురు పోటీ పడ్డారు. శేర్లింగంపల్లిలో 4 సీట్లు, మహేశ్వరంలో 1, రాజేంద్రనగర్ లో 3 సీట్లు మేము గెలుస్తాం. మా పోటీ కేవలం బీజేపీతోనే, టీఆర్ఎస్ తో కాదు. డబ్బులు వెదజల్లి గెలవాలని టీఆర్ఎస్ చూస్తుంది. ప్రజలు అన్ని క్షుణ్ణంగా చూస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నగరంలో చేసింది ఏమీ లేదు. ప్రభుత్వంలో చాలా పోస్టింగులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికీ భర్తీ చేయటం లేదు. గత గ్రేటర్ ఎన్నికలలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటూ అధికారంలోకి రాగానే ఆ ఊసు లేకుండా పోయింది. డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇస్తామని మాట తప్పారు. ఇప్పటికీ మన నగరంలో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ప్రజలకు ఇవ్వలేదు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ఢిల్లీలో మొత్తం రైతులను కొడతా ఉన్నారు. అమిత్ షా ఇక్కడికి వచ్చి అక్కడ ఢిల్లీలో మొత్తం లాఠీచార్జ్ జరుగుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతు బిడ్డలందరూ రైతు లేకపోతే మనం లేం. అటువంటి కష్టాలు ఉన్న రైతులకు అండగా ఉండాలంటే ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి ఎన్నికలని కూడా నేను ప్రత్యేకించి రైతులకు సంబంధం ఉన్న ప్రతి బిడ్డను కోరుతా ఉన్నాను. బస్తీలకు పోతుంటే వాళ్ళని బస్తీల నుంచి ఎలగొడుతున్నారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి కొందరు చెప్పులు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఒక్కడు కూడా నిలబెట్టుకోలేదు. చెప్పినన్ని అబద్ధాలు, వేరే వాళ్ళ మీద, వేరే పార్టీల మీద దుష్ప్రచారం, కానీ వాళ్ళు చేసింది ఏమి కూడా చూపెట్టలేకపోతున్నారు. తెలంగాణ వచ్చినాక మా జీవితాలు బాగా అవుతాయని అనుకున్నాము. మన తెలంగాణ ప్రాంతము, హైదరాబాద్ నగరము అభివృద్ధి అవుతుంది అనుకుంటే నిజంగా ఎట్లా ఉందో అట్లనే ఉన్నది. ఎన్నో సందర్భాలలో అసలుకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఖరాబ్ అయింది. రోడ్లు చూసినా, డ్రైనేజ్ చూసినా ఉన్నాయి కూడా. లేకుంటే ఇక్కడ మా చేవెళ్ళ నియోజకవర్గంలో దాదాపు 60 లేక్స్ ఉన్నాయి, చెరువులు. ఆ చెరువులు అయితే మురికి కుంటలు అవుతున్నాయి. ప్రతి చెరువు చుట్టూ ఓ 5-10 వేల మంది ఉంటారు. దాని పొంటి 10,000 మంది పోతుంటారు, రోజు చూస్తుంటారు. ఆ కొన్ని చెరువులు అయితే సున్నం చెరువు అటువంటిది కరోనా సందర్భంగా లాక్డౌన్ అయినప్పుడు సున్నం చెరువు కబ్జానే చేసిండ్రు. అంటే ఇది ఎవరు కబ్జా చేసిండ్రో, ఎవరు అధికారంలో ఉన్నో అందరికీ తెలుసు. చెరువులైనా కానీ ముఖ్యంగా ఏంటంటే జీవితాలు బాగైతే అంటే మా కొడుకుకు ఉద్యోగం వస్తుందంటే ఉద్యోగం 1,00,000 ఉద్యోగం కాదు, ఇంటికొక ఉద్యోగం కాదు, ఉన్న పోస్టులే భర్తీ చేస్తలేరు. నిజంగానే 10 రోజులుండే ప్రచారానికి లాస్ట్ మినిట్లో ప్రత్యేకంగా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంతో ఇబ్బందులు ఫేస్ చేస్తామనుకున్నాము. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఇక్కడ భిక్షపతి యాదవ్ గారు, వారి కుమారుడు రవి యాదవ్ గారు లాస్ట్ మినిట్లో బీజేపీ పార్టీకి పోయినారు. కానీ మేమందరం కూడా ఇక్కడ పనిచేస్తే మాకు అభ్యర్థులు దొరకరా అని అనుకున్నాం. ప్రతి డివిజన్కు 4-5 అభ్యర్థులు మేము నిలబడతామని వస్తే మేము 10 డివిజన్స్కు 10 మందిని ఇక్కడ మేము ఇమీడియట్లీ టైం డీలే కాకుండా ఇమీడియట్లీ ఒక్క రోజులో మేము నిర్ణయం తీసుకున్నాం. అట్లనే చేవెళ్ళ పార్లమెంట్లో 17 ఉన్నాయి. ఆ 17లో కూడా ఎంతోమంది పోటాపోటీగా వస్తుంది. మేము నిలబడతాము. క్యాండిడేట్ దొరకట్లా ఇబ్బంది కాలేదు, సెలక్షన్లో ఇబ్బంది అయింది. ఎందుకంటే ఎంతోమంది మంచి క్యాండిడేట్స్ కూడా ఉండే, కానీ ఒకరికి ఇచ్చినాం. మేము పోటీకి నిలబెట్టిన క్యాండిడేట్స్ కూడా లోకల్ క్యాండిడేట్స్, అంటే వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చిన కాదు, పెద్ద లీడర్ కాదు, పైసలు ఉన్నోళ్ళు కాదు. కానీ బస్తీలల్లా, కాలనీలల్లా, అపార్ట్మెంట్స్లల్లా ఆ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా మా అడ్వాంటేజ్ అదే అనుకుంటున్నాం. అయితే మేము తిరిగితే మా ఎక్స్పీరియన్స్ 2 నిమిషాలు చెప్తాను. మైనారిటీస్ మొత్తము, అంటే బోత్ క్రిస్టియన్ మైనారిటీస్ ఇంకా ముస్లిం మైనారిటీస్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీతో ర్యాలీ అవుతుంది. అయితే మా నమ్మకము ఏంటంటే ఆల్రెడీ మా జేబులో ఓ 15% ఓట్స్ మా జేబులో ఆల్రెడీ ఉన్నాయి. ఇంకోటి ఎంతోమంది పాత కాంగ్రెస్ వాళ్ళు, ఎంతమంది లీడర్లు ఇటు అటు అయినా కూడా పాత కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మా నమ్మకము మాకు 20-25% ఓట్ల వరకు మా జేబులు ఉన్నాయనుకుంటున్నాము. నీ సహాయ మంత్రి వహిస్తున్నా కానీ ఈరోజు అటువంటి అచేతన స్థితిలో మేము పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాకు ఆశ్చర్యం అవుతుంది. ఆయన నా మీదనే పార్లమెంట్ మెంబర్ గెలిచినాడు, బీజేపీ అధ్యక్షుడు.
నేను అమిత్ షాని కోరుతా ఉన్నా, దాని తర్వాత కిషన్ రెడ్డి లేకపోతే బీజేపీ లీడర్షిప్ పాప ఆయన ఒకసారి హాస్పిటల్లో చూపెట్టండి. నేను కేసీఆర్ కోరుతున్నా, చూడయా నువ్వు ఇంతకుముందు ఎంపీ నాకంటే ముందు కదా, నువ్వు ఎంపీ చేసిన కాడ నేను ఎంపీ చేసిన కాడ ఆయన ఎంపీ చేస్తా ఉన్నాడు. ఆయన మాటలు చూస్తుంటే మతిస్థిమితం లేదేమో అనిపిస్తూ ఉంది. ఒకరోజు చాలాన్లన్నీ ఫ్రీగా వదిలిపెడతా అన్నాడా? ఒకరోజు మొత్తం బండ్లను ఏ బండి పోతే ఆ బండి ఇస్తా, 25,000 ఇస్తా, కారు పోతే కారు ఇస్తా అన్న. నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూ అడుగుతాను, ఎల్ఐసి ఇస్తారు కదా, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు కదా అంటే అవగాహన లేకుండా. నేను అడుగుతాను, నిన్న కూడా మాట్లాడిన ఒక మాట, అంటే ఎందుకు ఈ స్థాయిలో నేను ఆయన గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, నిన్న మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడతాం, కూలిపోయే అవకాశం ఉంది. హైదరాబాద్ ఏమన్నా 150 ఎమ్మెల్యే సీట్లా? హైదరాబాద్లో ఏ పార్టీ కలిసినా రాష్ట్ర ప్రభుత్వం పడిపోవడానికి ఇదేమైనా అవకాశం ఉన్నటువంటి పరిస్థితా? అరే దుబ్బాకలో గెలిచారంటే ఇంతకుముందు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు, దుబ్బాకలో బీజేపీ గెలవదంటే దయచేసి మేమందరం ప్రాక్టికల్గా ఎలక్షన్లో పనిచేసినాం. టీఆర్ఎస్ ఓడిపోయింది అక్కడ. టీఆర్ఎస్ను ఓడగొట్టాలని ఇలా ఓన్లీ దుబ్బాక కాదు, తెలంగాణ మొత్తంలో ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు. ఆ కంకణం కొట్టుకునే దాంట్లో మా పార్టీకి సంబంధించినటువంటి ఒక నేరేటివ్, అంటే ఏదైతే మేము ఘర్షణ వాతావరణం సృష్టించాలో మేము కాంగ్రెస్ వాదనం ఆ విధంగా సృష్టించలేకపోయినాం. దానివల్ల టీఆర్ఎస్ ఓటమి మీద కోపం మీద భారతీయ జనతా పార్టీ గెలిస్తే దాన్ని పెద్దగా వాపురు చూసి బలపట్టుకుంటా ఉన్నారు. మీకు బై ఎలక్షన్ హుజూర్నగర్ తెలుసా, 2,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. శాసనసభ ఎన్నికలలో 105 సీట్లలో డిపాజిట్ రాలే. వీళ్ళు ప్రత్యామ్నాయం మాట్లాడతారే. అందుకే ఇలా హైదరాబాద్లో కూడా మీకు ఒక విషయం తెలుసో తెలియదు, 150 సీట్లల్లో 50 సీట్లు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళకు దిక్కులేక మీ పార్టీలా